హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మనం ఎంతగానో ఇష్టంగా తినే అల్లం పచ్చడి గురించి చెప్పుకుందాం. పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా ఇడ్లీలో దోశల్లో ఎంతో ఇష్టంగా తింటారు అల్లం పచ్చడి. సో మనం నోరూరించి అల్లం పచ్చడి గురించి చెప్పుకుందామా. ముందుగా మనమైతే పొయ్యి మీద పెనం పెట్టుకోవాలన్నమాట. దానిలో మనకు కావాల్సింది నిల్వ ఉండాలి అంటే పచ్చడి, శనగ నూనె అండ్ అలాగే నువ్వుల నూనె కూడా వాడతారండి. ఈ రెండు వాడితే ఎక్కువ రోజులు అనేది ఉంటుందన్నమాట. సో మనమైతే ముందుగా ఎండుమిర్చిని మనం వేయించుకుందాం లైట్గా. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. హైలో పెడితే మాడిపోతాయి కదా. అంటే మీరు ఎక్కువ ఎంత స్పైసీగా ఉంటారో, కొంతమంది ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. సో పిల్లల కోసం మనం లైట్గా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. చూడండి, అలాగే పక్కన మిక్సీలో వేసేసుకున్నాం. మనం అలాగే సేమ్ అల్లం కూడా మనం వేయించుకోవాలి దోరగా. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చళ్ళకి వచ్చేసి మనకి ఎండుమిర్చి, అల్లం, ఎల్లుల్లిపాయలు, బెల్లం అండ్ అలాగే ఉప్పు, చింతపండు. కొంతమంది చింతపండు తక్కువ వేస్తే నిమ్మకాయ కూడా వేసుకుంటారన్నమాట. జీలకర్ర వేసుకుంటారు. ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. మరి మనమైతే జాబ్ చేసేవాళ్ళు కానీ చాలామంది పిల్లలకి మార్నింగ్ టైం డైలీ చట్నీ చేయడానికి కుదరదు కదా. సో మనం ఇలా చేసుకుంటే చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది కదా. మరి మీ ఇంట్లో కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అల్లం పచ్చడిని. మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. దీనిలో మనకి అల్లం అనేది వేసుకుంటాం కదా, అల్లం అని చిన్న చిన్నగా తరుగుని దానిలో అల్లం కూడా వేసుకున్నాం కదా. అలాగే మనమైతే బెల్లం కూడా చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకోవాలి, చూసారా. అలాగే నిమ్మరసాన్ని పక్కన తీసి పెట్టుకొని అది కూడా కలిపి మిక్సీ పెట్టుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకుండా. చూడండి, ఎంతో టేస్టీగా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీ ఇంట్లో. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. తాలింపు కూడా వేసుకోండి. బాయ్ బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మనం ఎంతగానో ఇష్టంగా తినే అల్లం పచ్చడి గురించి చెప్పుకుందాం. పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా ఇడ్లీలో దోశల్లో ఎంతో ఇష్టంగా తింటారు అల్లం పచ్చడి. సో మనం నోరూరించి అల్లం పచ్చడి గురించి చెప్పుకుందామా. ముందుగా మనమైతే